ప్రపంచంలో ధ్యానం పేరిట ఎన్నో రకరకాల పద్ధతులు, ధ్యానం నేర్పించడం, ధ్యానం గురించి ప్రయత్నం చేయడం, ఇలా ఎన్నో విషయాలు మన చుట్టూ కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మా వంటగదిలో ఒక యోగి తన సహజ ధ్యాన ప్రక్రియను చేస్తున్నారు, ధ్యానంలో ఉన్నారు. అసలు ఆ ధ్యానం ఏంటో ఒకసారి మనం ధ్యానంగా చూద్దాం. बारो कृष्णय्या भक्तरमणे बेग कृष्णय्या बारो बारो निन मुख तोरो निन सरिहारो जगद बारो कृष्णय्या धिमी धिमी बहरेनुका పొంగులనే నూగుతా బారయ్యా పొంగులనే నూగుతా పొంగులనే నూగుతా బారయ్యా బారు కృష్ణయ్య ఇన్న భక్తరమణి बेग कृष्णय्या बारो
ఇది ఈరోజు నిన్నను ఏదో ఒకరోజు చేసే ధ్యాన ప్రక్రియ కాదు. మన రీసా ఎప్పుడు అందుబాటులో ఉంటాడో అప్పుడు మ్యాక్సిమం ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది తన సహజ ధ్యాన ప్రక్రియ. అది నాకు చూపించడానికో లేదా నాకో ఇంట్లో వాళ్ళకో హెల్ప్ చేయడానికి కాదు తను చేస్తుంది. తనకి ఇష్టమై సహజ ధ్యానమే ఆ పనిలో చూస్తూ చేస్తూ దాన్ని జీవితకాలం కొనసాగించే ఒక ధ్యాన ప్రక్రియ అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తుంటాడు అంటే నేను గమనించింది, అటు బుక్స్ రాస్తుంటాడు, వయలిన్ వాయిస్తుంటాడు, యూట్యూబ్ టాక్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి యూట్యూబ్ టాక్స్ చేయడం, మళ్ళీ డేలో ఎంతమంది వస్తే వాళ్ళందరితో మాట్లాడడం, తన పెయింటింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఇంకా తనకు వంట వండడానికి టైం ఉంటుంది. మళ్ళీ ఇదంతా ఇతను క్లీనింగ్. ఎందుకంటే ధ్యానం అనేది వేరే వేరే విడిగా ఏది కాదు. వంట చేసుకోవడము ధ్యానమే, క్లీనింగ్ ప్రాసెస్ ధ్యానమే, ప్రతిదీ ధ్యానమే. ధ్యానం నుండే మనం చేసేది ప్రతి ఒక్కటి ఉంటుంది అనేది అతను ఆ స్థితిలో ఉండేది నేను ప్రత్యక్ష సాక్షిగా చూస్తున్నా. సో ఈరోజు రీసా పెద్దగా చెప్పేది ఏం లేదు. ఏదైతే రీసా చేస్తున్నాడో ఇదే సహజ ధ్యాన ప్రక్రియ తనది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఆల్రెడీ అందరూ చేసుకుంటున్నదే. అదన్నమాట విషయం. హాయ్ రీసా గారు, ఏంటి సంగతి? ఈ గిన్నెలతో మూడు ధ్యాన ప్రక్రియ ఏందో ఎంత విచిత్రంగా. అంటే ఏది తోమినా తెలియదు తెల్లగా అయిందా లేదా శుద్ధమైందా లేదా అని. ఓకే, గిన్నెలో తెలుస్తుంది. ఓకే, అందుకని ఇది ఇమ్మీడియట్ ఎక్స్ప్రెషన్, ఇమ్మీడియట్ ఆన్సర్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. అంటే మన శ్రద్ధకి తక్షణమైన జవాబు. సో నేను నా మిత్రులందరితో చెప్తాను, ఏ రోజు నేను ఎప్పుడు కరప్ట్ అయినా అని తెలుసుకోవచ్చు మీరు అంటే, ఏ రోజు నాకు గిన్నెలు కడిగే సమయం లేదు, లేదా పెయింటింగ్ వేసుకోవడానికి సమయం లేదు అంటే నా వచ్చిన వ్యక్తులతో సహజంగా కలిసి మాట్లాడే టైం లేదు అంటే అప్పుడు నాలో మాయ ప్రవేశించిందని అర్థం. ఓకే. సో ఇప్పుడు నేను ఎప్పుడు మర్చిపోను. ఎట్లయితే మామిడి చెట్టు మర్చిపోదు కాయలు వేయడం, అట్లయితే దుఃఖం వదిలినట్టు నేను చేసే సహజమైన పనులు. ఇది మైత్రి చెప్పిందనో మా అమ్మ చెప్పిందనో కాదు, నాకు చాలా నచ్చింది. కానీ మరి ఇప్పుడు కొన్ని నీ షెడ్యూల్ బిజీ ఉన్నప్పుడు కొందరితో మాట్లాడడం కలవడం కుదరకపోవచ్చు. అయినప్పటికీ సమయం ఉంచుకోవాలంటే మరి అంత బిజీ కావద్దు. ఇప్పుడు ఇన్ని పనులు చేస్తున్నా బోర్డంత సమయం ఉంది. అవును. ఇప్పుడు ఇది అయిపోగానే నోట్స్ ఆఫ్ మిషన్ తెలుగులో రాస్తావు 2 పేజీలు, తర్వాత మన ఇద్దరు సుత్తి వేసుకుంటాం కాసేపు. ఆ తర్వాత ఇంకొకటి అలాగే ఉంది. ఓ హాస్యోపనిషత్ పుస్తకం వచ్చింది, త్వరలో మనం బుక్ లాంచ్లో కలుద్దాం. ఎంత ఆకర్షణీయంగా ఉంది, కొంచెం లండు పుస్తకం ఇది. బాగుంది. బాయ్. సరే బాయ్.